గురుకులాల అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాజీ మంత్రులు చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా చర్చకు రావాలని రాష్ట్ర మంత్రులు గన్ పార్క్ వేదికగా సవాల్ విసిరారు. గురుకుల విద్యా సంస్థలపై మాజీ మంత్రులు చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు గన్ పార్క్కు చేరుకుని నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నాం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ గురుకులాల లోపల ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ పిల్లల యొక్క యూనిఫామ్స్, షూజు, బుక్స్, వారికి సంబంధించిన అనేక అంశాల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వెల్ఫేర్ గురుకులాల అవినీతి జరిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. చర్చకు సిద్ధమని చెప్పి ప్రకటన చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఆయన భజన పనులు కూడా ప్రకటన చేసిండు. ఒకరు 2,000 కోట్లు అన్నారు, తెల్లారు ఒకరు 3,000 కోట్లు అన్నారు. మరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను కానీ, మా ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా, మైనార్టీ మినిస్టర్గా ఆ సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన అంశం లోపల మేము ఆ ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి బాధ్యత గల మంత్రులుగా ఎక్కడ కూడా ఇలాంటి పొరపాటు జరగకుండా 680 కోట్ల రూపాయల టెండర్ వాల్యూ యొక్క వాల్యూను టెండర్ పిలవడం జరిగింది. ఒళ్ళు నాలుక అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడేది ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులుగా, బలహీన వర్గాల బిడ్డలుగా, భూమి మీదకే మొదటి తరం రాజకీయ నాయకులు ఎదిగిన వాళ్ళం. ఏది పడితే ఎవరు పడితే అది మాట్లాడితే జాగ్రత్త అనే మాట కూడా సందర్భంగా మనవి చేస్తూ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము పెరిగి పందలం కాదు, చర్చ నుంచి పారిపోతలేం. చర్చ ఎవరితో జరగాలో వాళ్ళతో జరగడానికి మేము సిద్ధం. అంతేగాని మీరు ఎవరు పడతారు చర్చకి వస్తే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏడవడతాడని డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖర గారు రమ్మనండి, బరాబర్ డిస్కస్ చేద్దాం. వెల్ఫేర్ 10 ఏళ్ల తెలంగాణ వచ్చడానికి ఏమైంది, ఇప్పుడేమైంది, ఎక్కడ అవినీతి జరిగిందో మేము నీ 10 ఏళ్ల పూర్ణితి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల పేరు తింటే తిన్నర్తి అని ఊరుకున్నా. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతల అరెస్టుల అనంతరం వారిని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు లోపలికి అనుమతించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు గురుకులాల్లో జరిగిన కుంభకోణం గురించి వారు చాలా ఓపెన్గా చెప్పారు. మేము ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను నిజంగా మేము తప్పు చేసినట్టు నిరూపిస్తే మేము రాజీనామా పత్రాలు తీసుకొని వస్తాం, రాజీనామా కూడా చేసిపోతామని అన్నారు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత మేము చాలా క్లియర్గా, అంతకన్నా ముందే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినాం. మేము మా దగ్గర ఉండే ఆధారాలు చూపించినాం. వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ మేము గత వారం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, మీరు చర్చకు వస్తామన్నారు కదా, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జూలై 2వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు మేము బుక్ కూడా చేసినాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధారాలన్నీ ఒక ట్రంక్ పెట్టెలో రెడీగా పెట్టాము, అవి తీసుకొని వస్తాము, మీ అందరికి కూడా కుర్చీలు కూడా వేస్తాము అని చెప్పడమే కాకుండా మేము ఎలాంటి దుర్భాషలాడడం, ప్రజాస్వామిక వాతావరణంలో మీరేం చేశారు మీరు చెప్పండి, కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా నడిచిన ఈ గురుకులాలు, విద్యా వ్యవస్థ, అది కూడా చెప్తాం మేము. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా మరి చిన్న చిన్న పిల్లలను, తర్వాత చిన్న చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మిగతా ఎవరైనా పేదలుంటే వాళ్ళందరినీ 10,000 మందిని కేసీఆర్ గారు ఏ విధంగా కాంట్రాక్టర్లుగా తయారు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని చెనగాని దయాకర్ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే ధైర్యం లేకపోయినా బయట విమర్శలు చేయడం సరికాదని కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలోనే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్నంత కాలం ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరిస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెబుతున్నామని ఆధారాలతో అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు ఇక సాగవని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు. నీతికి విరుద్ధమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు అంగీకరించారని వ్యాఖ్యానించారు. గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే విద్యార్థులు ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులు అభ్యసిస్తుండటం కొందరికి నచ్చడం లేదని విమర్శించారు. ప్రజాపాలన ఒక అద్భుతమైన పారదర్శకమైన పాలన నడుస్తూ ఉంటే ఓర్వలేక కేటీఆర్, హరీష్ రావులు ఇవాళ ఇలాంటి చిల్లర వేషాలు మాని ప్రజాపాలన పైన గురుకులాలలో 2000 కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు జరిగినాయని నిరాధమైనటువంటి ఆరోపణలు అనేది సరైంది కాదని మేము అంటా ఉన్నాం. ఇవాళ మీరు చర్చ అనేది అసెంబ్లీలో పెట్టినా మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు అసెంబ్లీకి రమ్మంటే తోకమురిచి పారిపోయినటువంటి పరిస్థితి. మీరు నిజంగా అసెంబ్లీలో చర్చ పెడదామంటే రండి, మాట్లాడదాం, డేట్ పెడదాం. మీ నాయకులు మంది మార్బాలన్నీ తీసుకొని మీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని కూడా అసెంబ్లీ తీసుకొని రండి, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మా ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే కేటీఆర్కి, హరీష్ రావుకు లాగులు దడిచిపోతూ ఉన్నాయి. ఇవాళ 10 ఏళ్లలో మా అవినీతి చిట్టా ఎక్కడెత్తాడో అనే విషయాన్ని వాళ్ళకు లాగులు దడిచిపోయే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి సిగ్గుమల్ల ఈ దద్దమ్మలు రోజుకు ఇవాళ అసత్యాలు, ఆరోపణలు, ఈ పిచ్చి ప్రచారాలు మానుకోవాలని హరీష్ రావు, కేటీఆర్కు మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు నైతికత ఉంటే రండి, అసెంబ్లీకి రండి. ఒక జవాబుదారీ పాలన నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారిపైన, మంత్రులపైన ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ నాయకులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని బండ్లగూడ గ్రామంలో సెంట్రల్ రైల్వే భూముల్లో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న కుటుంబాలకు ఇటీవలే రైల్వే అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతంలో రైల్వే మార్గం వినియోగంలో లేకపోవడంతో కాలక్రమేణా ఆ భూముల్లో ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, ఇటీవల రైల్వే అధికారులు ప్రతి ఇంటికి నోటీసులు జారీ చేసి గుర్తింపు నంబర్ నమోదు చేశారని బాధితులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్న ఎంపీ రఘునందన్ రావు వెంటనే రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరారు. పటాన్చెరు ప్రాంత ప్రజల కళ పటాన్చెరుకు ఒక రైల్వే స్టేషన్ రావాలని. అనేక ఉద్యమాల తర్వాత పటాన్చెరులో ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ నాకు ఐడియా ఉన్నంత మటుకు దేశంలో ఏ రైల్వే స్టేషన్ కూడా కఠినంగా ఇప్పుకపోయినటువంటి పరిస్థితి, వేసిన పట్టాలు తీసుకుపోయినటువంటి దుస్థితి ఎక్కడ ఉందని నేను అనుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి తొలి రోజుల వరకే 2014 వరకే పట్టాలు, స్టేషన్లు అన్నీ ఇప్పుకొని పోయినారంటే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించాలి. 10-15 సంవత్సరాలుగా రైలు పట్టాలు లేవు, రైల్వే అధికారులు ఎవరు రావట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో చిన్న చితకా కూలి పని చేసుకొని వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, బండ్లగూడ స్థానికులు 100-120 గజాల లోపల రేకుల షెడ్లు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని వాటికి ఇంటి పన్ను కడుతూ గత 15-20-30 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తూ వస్తుంది. సడన్గా వచ్చినటువంటి రైల్వే అధికారుల యొక్క నెంబరింగ్ విధానం కానీ, నోటీసులు తయారు చేస్తారు అనేటువంటి ఒక అంశాన్ని నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ జిహెచ్ఎంసీ, సౌత్ సెంట్రల్ రైల్వే, రెవెన్యూతో పాటు పోలీసులు అందరం కలిసి వచ్చి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయా, రైల్వే డాక్యుమెంట్స్ ఏమున్నాయి అనేది చూసి పేద ప్రజలు ఎవరైతే ఈ ఎంక్రోచ్మెంట్స్ పరిధిలో ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి, ఒకవేళ తప్పనిసరిగా ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సి వస్తే వాళ్ళకి ఇంటికి ఇల్లు ఇస్తామా, పరిహారం ఏమి ఇస్తామనేది ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ అన్ని శాఖల అధికారులను తీసుకొని వచ్చి సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి జూపల్లి బహిరంగ సవాల్ విసిరారు. గన్ పార్క్, అమరవీరుల స్తూపం వద్దకు ఇద్దరు కలిసి రావాలని, ప్రజల సమక్షంలోనే వాస్తవాలతో సమాధానం ఇస్తానని ప్రకటించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందిస్తూ, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 7 లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందనే వాస్తవాలను ప్రస్తావించానని మంత్రి జూపల్లి అన్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడిన దానిపైన నేను మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అప్పు చేసినామని మాట్లాడిన దానిపైన నేను స్పందించి 3,50,000 కోట్లు కాదు, 8 లక్షల కోట్లు మొత్తంగా, అంటే పాత బకాయి చేస్తే సుమారుగా 7,30,000 కోట్లు అప్పు చేసి రుజువు చేస్తే, రుజువు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను. నాకు ఇప్పుడే తెలిసింది హరీష్ రావు అమరవీరుల స్తూపం వస్తుంది, నేను కూడా అడిగే వస్తున్నా. 5 నిమిషాలు బాగా ఈ గాంధీ భవన్ కొద్దిగా
10 నిమిషాలు ఉంటే కాగు ఒక లెక్కలు చెప్తుంటే కాగులు ఒక లెక్క చెప్తుంటే బట్టి విక్రమార్క ఒక లెక్క చెప్తున్నారు. చర్చ ఎందుకు వినండి. హరీష్ రావు ఇప్పుడు అమరం చేస్తున్న కాడ వస్తుంది తెలిసింది 10 నిమిషాల్లో. నేను గాంధీ భవన్ లో 10 నిమిషాలు దరఖాస్తు తీసుకొని నేను అడుగుతా. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అందరు అడిగిరాని చర్చకు రమ్మనేది మీరే, మళ్ళీ అడ్డుకునేది మీ పోలీసులు. నేను వస్తున్నా కేసీఆర్ అని, కేటీఆర్ అని, హరీష్ రావు ముగ్గురు అని వాళ్ళ బామోదేరో ఎందుకు ఆల్రెడీ హరీష్ రావు బయలుదేరిందట అమరవీర అడిగి. ఆ కేటీఆర్ బామర్దిని కూడా అడిగి రమ్మని చెప్పండి. నేను అక్కడికి అరగంట ఉంటా. మంత్రి జూపల్లి కృష్ణారావుకు దమ్ముంటే గన్ పార్క్ వద్దే ఉండాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అప్పులపై చర్చిద్దామని సవాల్ స్వీకరించిన మంత్రి జూపల్లి తెలంగాణ భవన్కు 11 గంటలకు వస్తానని ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను, డైలాగులు కొట్టమన్నది ఎవడు, పోజులు కొట్టమన్నది ఎవడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నది ఎవడు? నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు కనుక మాకు ఆయనకంటే పోలీస్ ఎస్కార్ట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు. మరి మేము గాలు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్యాసి ఎవడు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, జూపల్లా, ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడ అనుకున్నారు మీరు? చర్చ అని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్లో, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసులు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటుంది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులని జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటక ముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడేయడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంపా. నువ్వు గన్ పార్క్ కార్డునే ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తాను. చేతగాని మాటలు, చేతగాని సన్నాసి. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రోజుకో డ్రామా ఆడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో అమరావతి రాజధాని అని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం మరో కొత్త వైఖరితో మాట్లాడుతున్నారని విమర్శించిన చంద్రబాబు, ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా అమరావతి రాజధాని అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు. ముక్కావారిపల్లెలో నిర్వహించిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది, రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు, ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధానికి కేంద్రం సహకరించింది. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలియజేయండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని. వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, కలియుగ దేవుడు. ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్లో భూ పోరాటానికి టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుండి పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ క్రమంలో బోడుపల్ ప్రాంతంలో భూ పోరాటం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు తొలగించినట్లు వారు పేర్కొన్నారు. భూ పోరాటాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ముందస్తు అరెస్టులను ఖండిస్తూ బుల్లిగూడెంలో సభ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లు చేసిన టెంట్లను తొలగించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉద్యమకారులు జైలుకు పోయి పిచ్చి కోర్సుని చిప్పలు తీసుకొని తెలంగాణ అన్ని లేకుండా మహిళల మీద పోలీసు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివార్లోని బోడుప్పల్లో ఆమె నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కవితతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడం లేదని కవిత ఆరోపించారు. ఉప్పల్ బగాయత్ వంటి ప్రాంతాల్లో ఉద్యమకారులకు భూములు కేటాయించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆమె నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆందోళన సందర్భంగా పోలీసులు నిరసనకారుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అనంతరం కవితను, ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రతిరోజు గుర్తించాలి గవర్నమెంట్కి. చాలా దారుణంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చకపోవడం అన్నది అన్యాయం. వాళ్ళు ఇచ్చిన హామీలే అడిగాం తప్ప కొత్తగా ఏం అడగలేదు. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇవ్వాలి, 250 గజాలు ఏదైతే చెప్పినారు ఇవ్వాలి. అది అడిగినందుకు ఇవాళ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమకారుల రక్తం చిందేటట్టు చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి కౌంట్ డౌన్ స్టార్ట్ ఈ రోజు ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల సేగ తప్పదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం చేపట్టనున్న కాలేజీల బంద్కు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించాయని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఫీజుల రియంబర్స్మెంట్కు తెలంగాణ వచ్చిన తర్వాతనే రద్దు చేయాలని తెలంగాణ పాలకులు కుట్రపడ్డారు. దీన్ని స్పష్టంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ అమలవుతుంది. ప్రతి సంవత్సరం ఫీజుల రియంబర్స్మెంట్ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న, రెండు ప్రభుత్వాలు ఫీజుల రియంబర్స్మెంట్కు మాత్రం ఇబ్బందులు పెట్టలేదు, అక్కడ అమలవుతుంది. కానీ ఇక్కడ విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కాసోజు శ్రీకాంతాచారి నుంచి సిరిపురం యాదయ్య వరకు 1100 మంది విద్యార్థులు బలిదానాలను చేసి వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఏ విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అదే విద్యార్థుల మీద శటకోపం పెట్టి మీరు చదువుకోవడానికి వీలు లేదు, మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీకు అమలు చేయమని చెప్పకనే చెప్తుంది. అందులో భాగంగానే మొదటగా ఏం చేసారు, ఫాస్ట్ అనే పథకం తీసుకొచ్చారు గత ప్రభుత్వం.
ఫీజుల రియంబర్స్మెంట్ అది ఫాస్ట్ అనే పథకం అన్నది. ఆ తర్వాత ఫాస్ట్ అనే పథకంలో కుట్ర ఉంది అని చెప్పగానే మన వెనకపోయింది. అత్యాధునిక పాపిలాన్ ఫింగర్ ప్రింట్ డివైజ్ను ఉపయోగించి అనుమానితుల వేలిముద్రలను సేకరించారు పోలీసులు. ఈ డివైస్ ద్వారా వ్యక్తిపై గతంలో నమోదైన నేర చరిత్ర, పెండింగ్ కేసులు లేదా ఇతర క్రిమినల్ రికార్డులు ఉన్నాయా అనే వివరాలు వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ తనిఖీలు వికారాబాద్ రైల్వే స్టేషన్, బస్టాండ్, శివరాం నగర్ కాలనీ, ఎస్ఐపి కాలేజ్ పరిసరాలు, చాయ్ బాక్స్ ప్రాంతాల్లో నిర్వహించారు. ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడం, నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం, నేరాల నియంత్రణే ఈ ప్రత్యేక తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 50 మంది స్టాఫ్ తోటి రైల్వే స్టేషన్ని ఈ యొక్క క్రైమ్ ప్రోని ఐడెంటిఫై చేసి నేరస్తులను గుర్తించే క్రమంలో ఈ పాపులాన్ డివైస్ అనేటువంటి డివైస్ ఉంటుంది. ఆ పాపులాన్ డివైస్ తోటి మేము అనుమానాస్పదంగా ఎవరైనా కనబడితే వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్ని మేము ఆ డివైస్ పైన పెడితే అతని యొక్క నేర చరిత్ర తెలుస్తుంది. రౌడీస్ కానీ, సస్పెక్ట్స్ కానీ, ఇంతకుముందు ఏ పోలీసులు అరెస్ట్ అయినా, ఇండియాలో ఎక్కడ అరెస్ట్ అయినా కానీ కూడా ఆ డివైస్ క్యాచ్ చేసి మాకు అతను ఏ కేసులో ఇన్వాల్వ్ ఉన్నాడు, అతని యొక్క వారెంట్ ఉందా లేదా అనేటువంటిది మొత్తం తెలుస్తుంది. దాని ద్వారా మనము క్రైమ్ ప్రివెన్షన్ చేయొచ్చు. అబ్స్కాండింగ్ అక్యూలను కూడా మనము పట్టుకొని ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్పగిస్తూ ఈ యొక్క క్రైమ్ ప్రివెన్షన్లో అది మెయిన్ టాప్ ప్రయారిటీగా ఆ డివైస్ పనిచేస్తుంది. ఈ యొక్క క్రైమ్ ప్రివెన్షన్ భాగంగా ఇవాళ ఈ యొక్క రైల్వే స్టేషన్ చేస్తున్నాము. నెక్స్ట్ బస్ స్టాండు, ఇంకా క్రైమ్లో ఎక్కువ నోటోరియస్ పర్సన్స్, సస్పెక్షన్ పర్సన్స్ ఉన్న ఏరియాస్, గాంజా కానీ, డ్రగ్స్ కానీ, ఈ యొక్క సస్పెక్ట్ అందరినీ పట్టే క్రమంలో మా యొక్క టీంని వల్ల ఇక్కడ చెకింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా అనుమానాస్పదంగా దొరికారు? ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా ఎవరు కనబడలేరు. ఇంకా మేము నైట్ వరకు కొనసాగుతూనే ఉండేది. ఇది ఎవ్రీ వీక్ సర్ప్రైజ్గా ఇది చేస్తూనే ఉంటుంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఈ పాపులాన్ డివైస్ తోటి నేరస్తులను గుర్తించే క్రమం అనేటువంటి. బేగంపేట్ కంట్రీ క్లబ్లో ప్రత్యేక ఇండో టర్కియో కల్చరల్ అండ్ హాస్పిటాలిటీ ఈవినింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ ఆఫ్ టర్కియో కాన్సుల్ జనరల్ ఓల్వాన్ ఆల్కాన్ ఒకాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా టర్కియో సంపన్న సాంస్కృతిక వారసత్వం, నైపుణ్య కళలు, ఆధునిక ఫ్యాషన్కు ప్రతిబింబంగా టర్క్ మోడా పేరుతో ప్రత్యేక టర్కిష్ థీమ్ ఫ్యాషన్ షోను నిర్వహించారు. 3 సీక్వెన్స్లో కొనసాగిన ఫ్యాషన్ షో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. భారత్, టర్కియో దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర అవగాహనను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా కొనసాగింది. People who are very open and who are very much, including Norma Panodi. This property belongs to Norma Panodi's sister. That's how I came into contact with Norma Panodi, one of the finest creators, and more than creating the Far East, Muslim franchise driven properties. The best news I can give you, my dear friends, is our company has become zero debt. There is not more than 3% of the global population in this sector have achieved this during this particular point of time. Whereas we have those all amounts and respectively and without any